హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి నేను నిర్ణయించిన తిండి పోటీ తందూరి లెగ్ పీస్. స్పెషల్గా నాకైతే తినాలనిపించింది, అందుకోసం అని చెప్పేసి బావనైతే తందూరి చికెన్ లెగ్ పీస్ తీసుకురమ్మని చెప్పిన. ఏదైనా తినాలనిపిస్తే ఇంటికాడ చేస్తారు కానీ బయట నుండి తెప్పిస్తే బాగా ఖర్చు అయింది. ఈ చికెన్కి ఇప్పుడు కోడి కూరచ్చు. ఎంత అయింది బాబా? ఎంత బాగానే అయింది, గుర్తులేదు. బాగా అయింది అదైతే చెప్పాలని అనుకున్నాడు. ఇంట్లో ఎత్తే అయిపోవు కదా, బయట నుంచి తెమ్మంటా అని అని అనుకున్నాడు కావచ్చు. ఎందుకంటే నా టాస్క్ అప్పుడు కూడా బయట నుంచి తెమ్మనేసరికి బాగా కొంచెం ఇబ్బంది అనిపించినట్టున్నది. ఇంట్లోనే అన్నం చేసిన, ఇంకా సాంబార్ అనమాట, ఇంకో కోడిగుడ్డు. బాగా ఇష్టమైంది కూడా పెట్టిన. నేను నిర్ణయించిన తిండి పొట్ల బాగా ఇష్టమైంది కూడా ఒక కోడిగుడ్డు. అంటే ప్రోటీన్ కోసం మేము ఎప్పటికీ తింటూ ఉన్నాము, అందులో భాగంగానే ఒక కోడిగుడ్డు ఇక్కడ పెట్టినాము. అయితే ఈ తందూరి చికెన్ లెగ్ పీస్కి సలాడ్ వచ్చింది, ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాబేజ్తోని. ఈ సలాడ్ కూడా అయిపోవాలి బాగా. గ్రేవీ అయిపోయినా అయిపోకపోయినా ఓకే. తందూరి చికెన్ నంచుకోవడానికి ఒక గ్రేవీ కూడా వచ్చిందనమాట. అన్నము మంచి అరిటాకులో సర్వ్ చేసుకున్నాము. ఈ టోర్నమెంట్లో 11 తిండి పోటీలు ఉండబోతా ఉన్నాయి. మేము ఇద్దరమే అనుకున్న టోర్నమెంట్లో 6 తిండి పోటీలు గెలిచిన వాళ్ళు మాత్రమే గెలిచినట్టు. ఇది వరకే 5 తిండి పోటీలు అయిపోయినాయి, ఇది 6వ తిండి పోటీ. బాగా ఆల్రెడీ 3 గెలిచిండు, నేను 2 మాత్రమే గెలిచిన. ఈ విజయం నాదే చేసుకొని సరి సమానంగా బావతో ఉండాలనేసి అనుకుంటా ఉన్నా. సరి సమానంగా అయ్యి తర్వాత ఒక్కొక్క మెట్టు నేనే గెలుచుకుంటూ టోర్నమెంట్కు. నువ్వు 2 గెలిచినావా? ఒకటి లీచి దాంట్లో గెలిచిన, ఒకటి లాస్ట్ టైం గెలిచిన. లాస్ట్ టైము అదేదో చికెన్ గిట్లా పొడుగు ఉంటుంది చూడు, అదేదో అంటారు, చికెన్ మెజెస్టిక్ వాటర్ పోటీ పెట్టినాం. చికెన్ మెజెస్టిక్ లాస్ట్ టైం అయినా వాటర్ పోటీ పెట్టింది. లాస్ట్ టైం అంతకుముందు సార్ అనుకుంటా. పొప్పటి పండు తిని నేనే గెలవలేదా? నువ్వు ఆగిపోయినావు. ఓకే, కొంచెం కొంచెం గ్యాప్, అంటే తిండి పోటీకి కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి అవన్నీ కొంచెం మర్చిపోయినట్టు అనిపిస్తూ ఉన్నది అనమాట. సరే, మరి గెలిచిన వాళ్ళు, ఏదైతే టోర్నమెంట్లో గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది కొనుక్కోవచ్చు 6,000 రూపాయల ప్రైజ్లో. మా ఆయన అయితే రెడీగా ఉంటాడు, నన్ను మాట్లాడాలి. ఏం చేస్తాం? 1 2 3 స్టార్ట్. ఒకటే టాస్క్. ఆహా, తందూరి లెగ్ పీస్ మునక్కాయల సాంబార్ కాంబినేషన్ సూపర్, అసలు అదర్స్. బాగా సలాడ్ మర్చిపోకు, ఇంతకుముందు తిని పుల్లగా ఉంది అన్నాడు, అందుకని నాకు ఖచ్చితంగా కొడవాలన్నా. చికెన్ పీస్ అయిపోకుండా మంచిదేనా? అయిపోయింది. సాంబారు గ్రేవీ తప్ప మిగతా అన్నీ అయిపోవాలి. ఈ కబాబ్ జమ్మికుంట్ల ఆదిత్య రెస్టారెంట్లో తెచ్చినాం. పీస్ నాకు కొంచెం పెద్దగా వచ్చినట్టు అనిపిస్తుంది. నువ్వే తీసుకున్నావు బాగా, పెద్ద చిన్న ఏం లేదు. నీకు కొంచెం మంచిగా మాడింది ఇష్టమనే తీసుకున్నావు నువ్వే, అవునక్క? నువ్వు సప్లైకి ఉన్నావంటేనే. సప్లైకి నేనేం లేను, ఇద్దరికి సమానంగానే ఉండే. నీకు అట్లా అనిపిస్తుంది. సలాడ్తో చికెన్ కబాబ్ తింటే సూపర్ ఉంది.
ఇది నెక్స్ట్ టైం మన ఇంటికాడ చేసుకోవాలి ఇట్లాంటిది, ఎట్లుంటో చూడాలి. కానీ మస్తు మెత్తగా మంచిగా కాల్చిర్రు, మస్తు టేస్ట్ ఉంది. బొగ్గుల మీద ఇది కాలుతుంది. అయిపోయింది, అయిపోయింది. ఎక్కడిది ఇది తినేది కాదు, అంతే అయిపోయింది. నీళ్ళు ఉంది. నేను ఎంత టెన్షన్ పడ్డా అసలు. ఎందుకు ఇదంతా ఏంటిది? అన్నం 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 నేను ఎంత నీట్గా తిన్నా చూడు. సడన్ గా ఎప్పుడు తిన్నావు అసలు? గ్లాస్ పక్క పెట్టిన వల్ల అంత సరే నీ ఎంగిల్ తిన్నా. ఇప్పుడు నేను అది కాదు అన్నం ఇస్తారా ఇప్పుడే. ఇవి ఒక బుక్క, ఒక బుక్క. ఇది బుక్కనా? ఒక బుక్ ఉన్నది నేను అన్నం. అయితే అరిటాకులు ఇట్లా మన పళ్ళెంలోనేమో ఇట్లా మొత్తం కావాలంటే ఇట్లా పళ్ళెం లేపి తాగుతాం. ఇది ఎక్కడ అన్నం మెతుకులేవు, చేతులకు అస్తనే లేవు. ఇట్లా ఇట్లా అంటా అంటే అస్తనే లేవు. అవును, నువ్వు తిన్నావు, ఓడిపోయినావు. నువ్వు తిని నీకు ఇప్పుడు చెప్తావు, ఇప్పుడు చెప్తా. బాగా అయిపోయింది. నేను అనేసరికి నా దాంట్లో కన్నా నీ దాంట్లో ఎక్కువ ఉన్నాయి. నువ్వు మళ్ళీ లాజిక్లు మ్యాజిక్లు చెప్తావు, అది ఇది ఏం లేదు. నేను నీట్గా చికెన్ పీస్ తినేసి నీకు చూడు. సలాడ్ అయిపోవాలనుకున్నాం, అయిపోయినాయి. అసలు ఇది గింతగానం ఎందుకు ఇస్తారో ఏమో. అసలు మనం ఎప్పుడైనా అంతగా నంచుకోము. అసలు ఇది కొత్తిమీర పుదీనా వీటితో గ్రేవీ. కాకపోతే బాగుంది. అంటే ఇది ఒక్కటే తినాలి, స్టార్టర్ లాగా తినాలి అని అనుకున్నప్పుడు ఆ గ్రేవీ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అవును, కానీ అన్నం ఖచ్చితంగా కావాలి. ఏ స్టార్టర్ ఉన్నా ఏది ఉన్నా ఏదేమైనా అన్నం ఉంటేనే మనకు ఓకే తిన్నామని ఫీలింగ్. తిన్నాం. ఇది 750 grams దాకా పెట్టుకున్నాం, అయినా కానీ మనకి ఇంకా నాకైతే ఆకలి అనిపిస్తుంది. అవును, ఆకలి అనిపిస్తుంది. సాంబార్తో తిన్నాం కాబట్టి ఇట్లా ఇంకా తినాలి, ఇంకా ఆకలి అనిపిస్తుంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో మేము ఎక్కువ కూరగాయలు బాగా తింటున్నాం కదా. అంటే ఒక గుడాల కర్రీ, ఒక ఆకుకూర పప్పు, ఇంకోటి ఏదైనా ఫ్రై కర్రీ ఖచ్చితంగా ఇట్లా. అంటే మిగతా తిండి పోటీ లేని మధ్యాహ్న భోజనం ఉంటుంది కదా, ఆ మధ్యాహ్న భోజనంలో అట్లా తింటా ఉన్నాం కాబట్టి అది కొంచెం అన్నం గింత పెట్టుకున్నా కూడా ఆ 3 కర్రీలు తినేసరికి అయిపోతుంది, మంచిగా కడుపు నిండా అనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఆకలి కాదు. అది నెక్స్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ తిండి పోటీ అయితే ఈ కబాబ్ నిర్ణయించిన డిఫరెంట్ గా కబాబ్తోనే నేను నిర్ణయించిన. కబాబ్ మంచిగా అనిపించింది, కానీ ఇంట్లో తయారు చేసిన కబాబ్తోనే చేద్దాం. ఇంట్లో తయారు చేసిన కబాబ్. ఓకే, బయట ఏమన్నా తిండి ఏదైనా ట్రై చేసినాము అని అంటే అది ఖచ్చితంగా మళ్ళీ ఇంటి దగ్గర వండుకొని చూస్తాం మేము. సరే, ఈ కబాబ్ తిన్నాం కదా, ఇంటి దగ్గరనే మనం ఎందుకు ట్రై చేయొద్దు అంటే పైసలు ఖర్చు కొంచెం ఎక్కువ అనిపించింది. అవి తగ్గించడానికి ఇప్పుడు మనమే తెచ్చుకొని తయారు చేస్తే కొంచెం తక్కువ డబ్బులలో అయిపోతుంది, మళ్ళీ ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకంటే మాకు అది ఉంది, ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్ లో కాల్చొచ్చు, మంచిగా అట్లా హీట్ చేయొచ్చు. వాళ్ళు బొగ్గుల మీద చేసి మనం ఓవెన్ లో చేసి చూద్దాం ఒకసారి ఎట్లా అవుతుంది ఏంటిది అనేది చూద్దాము. అవును, మునక్కాయల సాంబార్ అయితే నేను చేసింది మంచిగా ఉంది. ప్లస్ అంటే మా ఆయనకు కొంచెం చింతపండు పడదని తక్కువ చింతపండు వేసి ఉప్పు కూడా కొంచెం తక్కువ వేసి అట్లా చేస్తూ ఉంటాను అనమాట. 3 నువ్వు 3 నేను బావా ఇప్పటి వరకు టోర్నమెంట్ స్టార్ట్ చేసి అసలు అట్లా ఎట్లయిందో ఏమో 3 అంటే దీనిలో నాకైతే అనిపిస్తలేదు. అవునా, 4 నేను అనిపిస్తుంది. 4 నువ్వు అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకో, ఒకసారి ఇప్పుడే చెక్ చేయి కావాలంటే చూద్దాం. ఓకే, ఇప్పుడు తిండి పోటీ మనకు జరిగిన తిండి పోటీలు ఎన్ని? మొత్తం 6 తిండి పోటీలు. ఫస్ట్ ఏమో మినీ తాలి భోజనము, సెకండ్ ఏమో పరాటా బటర్ చికెన్ స్పైసీ హవ్వాల చికెన్ పులావ్ రెండో తిండి పోటీ. మూడవ తిండి పోటీ మినీ తాలి ఒకటి జరిగింది, పరాటా బటర్ చికెన్ ఒకటి జరిగింది, పులావ్ ఒకటి జరిగింది, స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ పాప్కార్న్ ఒకటి జరిగింది, ఫిష్ ఫ్రై గ్రీన్ చికెన్ చపాతి ఒకటి జరిగింది,
లాస్ట్కి చికెన్ మెజెస్టిక్. మినీ తాలి భోజనం నేనే గెలిచిన. పరాటా బటర్ చికెన్ పులావ్ నేను గెలిచిన. అందులో లీచి ఉంది అయితే టాస్క్ వైజ్ గా పెట్టడం వల్ల నేను గెలిచిన. ఓకేనా, థర్డ్ది నువ్వు పెట్టినావు, అదొకటే టాస్క్. స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అది నువ్వే గెలిచినావు. గ్రీన్ చికెన్ ఇగో ఇంట్లో వాటర్ గేమ్ పెట్టినావు నువ్వు, ఇంట్లో నువ్వే గెలిచిన. నేను గెలిచిన మూడు చికెన్ మెజిస్టిక్స్ పులుసు తిండిపోటీ. ఓహో దీనిలో లాస్ట్ తిండిపోటీ మొన్నటి దాదా పప్పటి పండు నువ్వు తినలేనా అయిపోయినావు, అది కాయలా ఉండేసరికి. అవును ఓకే, అది 2. ఇప్పుడు దీంతో 3 అయినాయా? ఓకే ఏం కాదు, వర్షి గెలవడం చాలా ఆనందదాయకం. ఇంకో 3 గెలిస్తే అయిపోయి, అంటే నువ్వైనా నేనైనా ఇంకో 3 గెలవాలి. ఉండేటి మాత్రం ఎన్ని తిండి పోటీలు? 11. అంటే ఇంకెన్ని 6 అయిపోయినాయి, అంటే ఇంకెన్ని 5. ఇంకా 5 తిండి పోటీలలో విన్నర్ ఎవరు ఏందనేది తెలిసిపోతుంది. ఏం కొంటామని కూడా తెలుస్తుంది. ఏం కొంటాం అనేది కూడా తెలుస్తుంది. ఏమన్నా అనుకున్నావు బా మరి? మెల్లమెల్ల చెప్తా అన్నావు కదా, అనుకునేది ఏమైనా ఇంకా ఇంతవరకు అయితే నువ్వేమైనా అనుకున్నావా? అంటే నాకు ఎన్నో లిస్ట్ ఉంటుంది పెద్దది. ఇక్కడ దాకా అక్కడ దాకా మెట్లేసి ఆలోచించా, అది వచ్చినప్పుడు టక్కన ఎన్నో ఉంటాయి నాకు కొనాలనుకునే ఎన్నో ఉన్నాయి. దానికి వెళ్ళి ఒకటి కూడా పెద్ద లిస్ట్ ఉన్నది అన్నట్టు. అంటే నేను నాకు సంబంధించిన బట్టలు కొనుక్కోను, నేను నగలు కొనుక్కోను, నాణ్యాలు కొనుక్కోను, నేను లిప్స్టిక్లు కొనా, ఏది కొనా. ఏంది బావ నువ్వు? కాదు నువ్వు అట్లా కొంటావు కదా, అది లిప్స్టిక్ పెట్టుకోలే కదా, ఎప్పుడు లిప్స్టిక్ పెడతావుగా. పెట్టుకున్నా, కడుపులోకి పోయింది. అట్లాంటివన్నీ కొంటుంటది వర్షి. నేనైతే అట్లాంటిది ఏం కొనా, నార్మల్గా పిల్లలకి ఏదైనా అవసరం పడితే, లేకుంటే వర్షికి ఏదైనా అవసరం ఇంపార్టెంట్ అనిపిస్తే, ఇంట్లోకి ఏదైనా అవసరం పడితే ఎప్పటికి ఇట్లా అంటాను, ఏమన్నా అంటే బట్టల మీద వీటి మీదనే అంటాను అని. నేను లాస్ట్ టైం మంచిగా ఇంట్లోకి అక్కడికి వచ్చేది, నీకు ఈసారి నువ్వేం కొంటావు ఏం కొంటావు చూద్దాం అయితే. ఓకేనా, ఈసారి ఇట్లుంటది ఇంట్లో ఆడవాళ్ళు అంటే, అబ్బా వాళ్ళు చేసే ఖర్చులన్నీ అధిక ఖర్చులు అని, వాళ్ళు చేసేటివి మాత్రం చాలా మంచివి అని. అంతేనా? ఏదైనా ఆలోచించి చేస్తాం కదా, ఆలోచించి చేస్తాం. నేను కూడా ఆలోచిస్తా, అయితే నేను కూడా దాని గురించి ఏది కొనాలనుకుంటా ఆలోచిస్తా. సరే చూద్దాం. ఓకే, ఇదని మొత్తానికి వీడియో. ఇట్లా ఎవరు తిండిపోటీ ఇంటి దగ్గర ఎవరు ప్రయత్నించకండి, ఎందుకంటే హెవీ అయిపోవచ్చు. ఏదైనా చిన్నగా పెట్టుకొని నార్మల్గా తినండి, మెల్లమెల్ల నవ్వులతో మింగండి. మాకు ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్లా తినగలుగుతున్నాము. నార్మల్ తిండి అయినా ఇట్లా టక్కగా ఫాస్ట్గానే తింటాము. ఏదైనా 2-3 నిమిషాల్లో మేము తిని 4-5 నిమిషాలలో, అంతే మ్యాక్సిమం 4-5 నిమిషాలలో తినేస్తాము. అందుకని చెప్పి మాకు ఇట్లా అలవాటు అయిపోయింది. ఎవరు తినొద్దు, ఇట్లాంటి ఎవరు ప్రయత్నించొద్దు. సాయంత్రం మేము ఎక్సర్సైజ్ చేస్తాము, అందుకని అరిగిపోతా ఉన్నది. మళ్ళీ ఫిట్ కూడా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ భయంతోనే ఇంకెక్కువ యాక్టివ్గా, ఇంకా ఏది ఆరోగ్యానికి మంచిదని చెప్పి తెలుసుకొని మరి అన్ని పాటిస్తూ ఉన్నాం అన్నమాట. అది ఇక టోర్నమెంట్లో 6వ తిండి పోటీలో నేనే విన్ అవ్వడం జరిగింది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.